శ్రీ గురుభ్యో నమః. అరుణాచల శివ అంటే అక్షరమణమాల కదా, దాన్ని అరుణాచల శివ అంటాం మనం. మణమాల అంటేనంట అది కళ్యాణమాల అంటే మనం పెళ్లి చేసుకునేటప్పుడు మాల వేస్తారు, లేకపోతే శుభానికి మాలలు వేస్తారు కదా, అదనమాట. అది నాశమెరుగని వసివాడని జీవాత్మ పరమాత్మల బంధం అయితే అక్షరమణమాల ఇదొక దివ్య సాధన మార్గము. మామూలుగా మణమాల అంటే కళ్యాణమాల. అయితే ఈ అక్షర అంటే ఏంటి? క్షరము అంటే నశించిపోవడం, అక్షర అంటే ఏంటి? నశించకుండా ఉండేది. అందుకని దీన్ని ఏమంటున్నారు? అక్షర అంటున్నారు. మణమాల అంటే ఇందాక అన్నట్టు అది సుందరమైన కళ్యాణమాల అనమాట. ఇప్పుడు ఏదో మామూలు పువ్వులతో చేసింది అనుకో, అది కొంతసేపు అయినాక వాడిపోతుంది కదా. కానీ అక్షరం అంటే అది క్షరము కాకుండా ఏమాత్రం పాడవకుండా ఉండిపోతుంది. అయితే ఎవరికెవరికి ఇక్కడ అంటే నాశమెరుగని వసివాడని జీవాత్మ పరమాత్మల బంధమైతే, ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ రెండు కలిపి ఒక బంధం అయితే, ఎలాగ ఒక భార్యాభర్తలకి బంధం అయినప్పుడు కదా మనం కళ్యాణమాల ఉపయోగిస్తూ ఉంటాం. అలాగ ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ ఇద్దరు కలిసినప్పుడు ఒక కళ్యాణమాల ఉపయోగిస్తారట. దాన్ని ఏమంటారట? అక్షరమణమాల అంటారట. దీన్ని ఇంకొక రకంగా ఏం చెప్తున్నారు? దివ్య సాధన మార్గము. ఇది ఒక సాధనా మార్గం అనమాట. అయితే ఈ అక్షరమణమాల మనం చదువుకుంటూ వెళ్తే ఏమంటున్నారు? అదట ఫస్ట్ ద్వైతంతో స్టార్ట్ అవుతుంది, ఆఖరికి వచ్చేసరికి అద్వైతంగా మారిపోతుంది. ద్వైతం అంటే ఫస్ట్ ఎలా ఉంది? జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే దాంతో కదా ఉంటాము. మనం ఎప్పుడు మన జీవితంలో కూడా భక్తి స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటాం? మనం వేరు భగవంతుడు వేరు, అసలు భగవంతుడు ఎక్కడో ఉన్నాడనే భావంతోనే మనం స్టార్ట్ చేస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ముందు ఇలాగ ద్వైతంగా ఉండి ఆ తర్వాత అద్వైతం. రెండు కానిది నేను వేరు భగవంతుడు వేరు అని కాదు, ఎందుకంటే భగవంతుడు నాలోనే ఉన్నాడు, కొత్తగా మళ్ళీ వేరే ఎక్కడున్నారు అనే భావం మనకు తెలుసుకుంటూ ఎప్పుడైతే అనుభవంలోకి వెళ్ళిపోతామో అక్కడ ఏమంటున్నారు? ఈ ద్వైతంతో ప్రారంభమై అద్వైతంతో ముగిసే అందమైన భావగీతమే అక్షరమణమాల. సో అక్షరమణమాలలో అలా ఉంటుందన్నమాట. అందుకని ఏంటి, ప్రతిదానికి మనము దాన్ని చదువుతున్నామంటే దాని గురించి తెలుసుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అర్థమయ్యే కొద్దీ అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది. దేన్నైనా మనం అనుభూతి కలిగినప్పుడే మనం ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతూ ఉంటాం. మనకు అర్థం కాలేదు, ఎదురోడు పాపం చాలా మంచి ఏదో ఒక పాట పాడుతున్నారు, వినడానికి ఏదో బాగానే ఉంది, కానీ అది అర్థం కాలేదనుకో, అప్పుడు మనకి అంత పెద్ద అనుభూతి రాదు. కానీ ఎదుటివాడు పాడుతున్నారు, దాంతోపాటు మనకి అర్థం కూడా స్ఫురిస్తూ ఉందనుకో, అప్పుడు మనకి అనుభూతి ఇంకా ఎక్కువ వస్తుంది కదా, చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా ఎప్పుడైతే మనం అక్షరమణమాల చదువుతున్నామో దాంతోపాటు మనం ఏం చేయాలట? లోతుగా అధ్యయనం చేయాలట. ఏదో మనకు ఒక శ్లోకం 2 లైన్ లాగా ఉంది, 2 లైన్ లాగానే చదివితే బాగానే ఉంటుంది, ఒకలాగా పాడుకుంటూ వెళ్ళిపోతారు, అది బాగుంది. కానీ ఆ 2 లైన్స్కి మనం అర్థం చెప్పుకుంటూ పోతే చెప్తారనమాట, ఎన్ని గంటలన్నా మనం చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఆ చిన్న లైన్స్లో చాలా లోతుగా అర్థం ఉంటుంది. మనం లలిత సహస్రనామాలు చూస్తాం కదా, ఏదో కొంచెం స్లోగా చదివితే ఒక అరగంటలో కంప్లీట్ చేసేస్తారు. కానీ దాని గురించి చెప్పుకుంటూ పోతే సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా లోతు అలా ఉంటాయి, కొన్నిటికి లోతు ఎంతో ఉంటుందన్నమాట. అందుకని ఈ అక్షరమణమాలని కేవలం చదువుకుంటూ పోతే ఓకే, కానీ ఎప్పుడైతే మనం దాన్ని లోతుగా అధ్యయనం చేస్తామో అప్పుడు అనుభూతి కూడా చెందుతాం అనమాట. ఎప్పుడైతే మనకి నిజంగా దాని మీనింగ్ ఏంటో అర్థమవుతుందో అనుభూతి వస్తుంది. అనుభూతి వస్తేనే కదా మహదానందాన్ని పొందుతాము. మనం ఒక భక్తిలో ఎందుకు ఉంటున్నాము? సంసారంలో ఏ ఆనందం మనకు దొరకట్లేదో అది పొందడం కోసం మనం ఇందులోకి వచ్చాం. మరి ఇందులోకి వచ్చామంటే ఆనందం ఎప్పుడు పొందుతాం? నిజంగా మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే. అందుకని అక్షరమణమాన్ని ఏమంటారట? సుషుమ్న గీతము అంటారట. మనం ఎప్పుడైతే గురువుగారి పాదాలు పట్టుకుంటామో ఒక మంత్రం ఇస్తారు, దానిలో కూడా ఈ పదాలు వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఏమని చెప్తున్నారు? ఎప్పుడైతే అహం నశిస్తాదో అప్పుడు కానీ సోహం స్థితి అనేది మనకి రాదు అని చెప్పి. అహం ఎప్పటి వరకు ఎలా ఉంటుంది? నేను 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 ఏం జరిగినా సరే నేనే. అక్కడ ఏదో చాలా గొప్ప పని ఏదో జరిగింది, లేకపోతే ఎవరో పొగిడేరో, వెంటనే నేను కాబట్టి చేసేసాను అంటాం కదా. ప్రతి దానికి నేనే. ఎవరన్నా కొంచెం ఏమన్నా అంటే కూడా నేను ఇలా చేస్తే వాళ్ళు ఇలా అన్నారు, నేను ఇలాగా అలాగా అనేస్తూ ఉంటాం. ఆ నేను అనేది మనకి పోవడం లేదు. ఎందుకు పోదంటే అహం అనేది మన దగ్గర ఉండిపోయింది.
అయితే చాలా క్లియర్‌గా ఏం చెప్తున్నారు, ఎప్పటి వరకు మనం అహం అనే దాన్ని నశింప చేసుకోమో, నాకు నేను అనే స్థితి నాకు ఉన్నది అంటే అప్పటి వరకు నేను సోహం అనే స్థితికి వెళ్ళను. చాలా క్లియర్‌గా చెప్తారనమాట. భగవంతుడు మనకి లభించాలంటే ఫస్ట్ పోవాల్సిందేంటి? అహము. నేననేది పోతే కానీ భగవంతుడు అనేవాడిని నేను పొందలేను. అలా చెప్పే గొప్ప సాధనా గీతము ఇది. ఇది ఒక సాధన, ఇదొక మార్గము. ఇది కేవలం ఒక పాట కాదు. దీంట్లో ఏముందనేది మనకు చెప్తున్నారు. రమణుల సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులను ఆవిష్కరించే రమణీయమైన హృదయ గానాన్ని విందాము. ఈడేమంటారు, మనకి 4 రకాల స్థితులు చెప్తారు. ఒక మనిషి ఎప్పుడైతే తన శరీరాన్ని వదిలేస్తాడో ఆ తర్వాత అతనికి 4 రకాల స్థితులు వస్తూ ఉంటాయి. సాలోక్య అంటే ఏ స్వామిని అయితే మనం కొలుస్తున్నామో ఆ లోకంలో ఉండేటట్టు. సామీప్య ఆయనకి దగ్గరలో పరిచర్యలు చేస్తారే అలా ఉన్నట్టు. సాన్నిధ్య అంటే అక్కడ ఎప్పుడన్నా ఉండి వాళ్ళు పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళి ఎప్పటికన్నా చూసుకోవచ్చు. సారూప్య కూడా ఉంటుంది. సేమ్ ఒకలాంటి రూపాల్లో ఉంటాయి. మనకి చూడండి, బాలాజీ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, అక్కడ మనకి ద్వారపాలకులు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? బాలాజీలానే ఉంటారు. వాళ్ళకి 4 చేతులు ఉండడము, ఈ గద ఇవన్నీ స్వామివారి ఏంపటి శంఖచక్రాలు అవన్నీ సేమ్ అలాగనే ఉంటుంది. ఎందుకంటే సారూప్యం ఒకలాంటి రూపాన్నే పొందుంటారనమాట. అలాగా వేరు వేరు స్థితులు, ఇవన్నీ స్థితులు ఎక్కడ మనం ఎవరిని కోరుకున్నామో ఆ స్వామి దగ్గర ఉండడానికి అనమాట. అలాంటి స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయ గానాన్ని విందాము. అయితే అక్కడ ఏమో ఏ భగవంతుడు అని విష్ణు అయితే విష్ణువు రూపంలో ఉన్నట్టు, ఇక్కడ మనము దీని మీద సాధన చేస్తే ఏమవుతుందంట, రమణుల దగ్గర సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులను మనం పొందుతాం అన్నమాట. అంటే అంటే రమణులాగా మనం తయారవడం అంటే ఏంటి, మన మానసిక స్థితి కూడా రమణులాగానే వెళ్ళిపోతుంది. ఆయన ఎలా అయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతున్నారో అలా పొందుతారు. అలాగా మనము భగవాన్ దగ్గర ఉన్న ఎంతమందో మోక్షాన్ని పొందారని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందారని విన్నాం కదా, అలా పొందుతారనమాట. సో అలాగా జరుగుతుంది అని చెప్పడానికి ఈ అక్షరమణమాల అనేది ఈ పెద్దలు ఈ అక్షరమణమాల నేపథ్యాన్ని పలికారు. ఇందులో 108 చరణాలు ఉన్నాయి. అందుకని ఇదట మనం అర్థం చేసుకునే అనుభూతిని చెందుతూ గనుక ఈ అక్షరమణమాలని చదివితే మనము అలాంటి స్థితుల్ని పొందుతామంట. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇక్కడ మనం ఏది చేసినా సరే ముందు గణపతి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏది చేసినా సరే విఘ్నం కలగకూడదంటే విఘ్నేశ్వరునికి మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ వరుడు వధువు అనే ఎవరుంటున్నారు అంటే ఏమని చెప్పారు ఇందాక, జీవాత్మ పరమాత్మ అనమాట. పరమాత్మ వరుడు అయితే జీవాత్మ వధువు అయ్యారు కదా. అలాగా ఒక వివాహం జరుగుతుందంటే ముందు ఏం చేస్తారు, గణపతి పూజ చేపిస్తారు. అలాగా ఒక బంధం ఏర్పడిపోతుంది. నేననే నా జీవాత్మ పరమాత్మనితో లయం అవ్వడానికి వెళ్తోంది. అలా వెళ్ళినప్పుడు ఏదన్నా విఘ్నం కలుగుతుందేమో స్వామి, నువ్వు ఆ విఘ్నాలను తొలగించు అని చెప్పి మనం వినాయకుడిని ప్రార్థిస్తున్నామండి. ఇందులో మనం చూస్తూ ఉంటే ఏమవుతుందంటే, శివుడేమో వరుడు కాబట్టి ఖచ్చితంగా వధువు ఎవరంట, ఒక మన రమణ భగవాని ఒక కన్య కింద ఉంటారట. ఆ పద్యంలో ఎవరు అంటే జీవాత్మగా ఎవరు చెప్తున్నారు, ప్రస్తుతానికి రమణ భగవాన్ చెప్తున్నారు. సో ఆయన తన్ని తాను కన్యగా అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం చదివేటప్పుడు మన జీవాత్మ ఏదుందో, ఒక పెళ్ళి జరగాల్సిన సమయంలో ఒక వధువు యొక్క మనసు ఎలా ఉంటుంది, చాలా తొందరగా ఆ వరుని చేరుకోవాలని ఉంటుంది కదా. అలాంటి ఆతృత మనకి రమణ భగవాన్లో కనిపిస్తుంది. ఆయన ఒక కన్యగా ఉండి ఆ అరుణాచల శివుడే వరుడుగా ఉండి ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలనే ఆతృత ఆయన ఈ పద్యంలో కనిపిస్తుంది. ఎప్పుడు అంటే రమణ భగవాను కేవలం అరుణాచల్ని మాత్రమే స్తుతించారట. ఆయన ఏ పద్యం చూసినా వేరే వేరే దేవుళ్ళని ఎప్పుడు స్తుతించలేదట. మరి ఇక్కడ ఏంటండి విఘ్నేశ్వర ప్రార్థన చేశారు అంటే ఆయన సాంప్రదాయ ప్రకారం వెళ్తున్నారు. ఎలా అయితే ఒక పెళ్లి చేయాలంటే మొదట విఘ్నేశ్వరుని పూజ చేయాలో అలాగా ఆయన తనని కన్యగా తలుచుకొని అరుణాచలేశ్వరునేమో వరుడిగా తలుచుకొని ఆ వివాహం జరగడానికి ఎటువంటి విఘ్నం లేకుండా చేయస్వామి అని చెప్పి ఆయన మొట్టమొదటిసారి వినాయకుడికి అంటే వేరే ఒక భగవాన్కి స్తుతి చేశారంట.
సో ఇక్కడ ఈ అక్షరరమణ మాల అనేది అసలు ఏంటి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు రమణ భగవానుడు, ఒక పెళ్లి కూతురు ఎలా అయితే మాల కట్టుకొని లోపల మనసులో ఆ వరుణ గురించి ఎలా అనుకుంటుందో అలాంటి స్థితిలోకి వచ్చి ఆయన అరుణాచల్లే వరుడైతే నేనే కన్యనైతే ఇలాగా అని ఆయన భావించుకుంటూ ఉన్నారట. అప్పుడు వచ్చిన పద్యాలన్నమాట ఇవన్నీని. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల, అణగు సుందరం వలె చెరి నేను నీవుంద అభిన్నమై అరుణాచల. ఇలా మనకి అరుణాచలం వెళ్తూ ఉంటుంది. అరుణాచలం అంటూ స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల అంటే ఏంటి? ఓ అరుణాచల రూపంలో ఉన్న పరమశివ, అరుణాచలం అని నిన్ను తలుచుకునే వారి యొక్క అహంకారాన్ని నిర్మూలించు. ముందే చెప్పుకున్నాం, మనకి అహంకారం అనేది తొలగడం అనేది అంత సులభమైన విషయం కాదు. మనకైతే తొలగే ప్రసక్తే లేదు. ఎప్పటి వరకు ఆ భగవంతుని అనుగ్రహం ఉండదో అప్పటి వరకు మనకి ఈ అహంకారం అనేది పోదు. కాబట్టి ఇక్కడ ఈయన స్వామి ఏం చెప్తున్నారు, ఎవరైతే అరుణాచలాన్ని నిన్ను తలుచుకుంటూ ఉంటారో వాళ్ళ అహంకారాన్ని నువ్వు నిర్మూలించవయ్యా అంటున్నారు. ఎప్పటి వరకు అహం అనేది ఉంటుందో అప్పటి వరకు మనకి సోహం అనే స్థితి రాదు. కాబట్టి స్వామి, నాగ్గా నేను అహంకారాన్ని తొలగించుకోలేను, కాబట్టి నువ్వు నాలో ఉన్న అహంకారాన్ని తొలగించి సోహస్థితికి తీసుకుని వెళ్ళమని చెప్తున్నారు. అలగ సుందరం వలె చేరి నేను నీ ఉందమ భిన్నమై అరుణాచల. ఇక్కడ ఏమంటున్నారు, అరుణాచల తమిళంలో అలగు అన్న, సంస్కృతంలో సుందరము అన్న, ఈ పదాలు వేరే వేరే అయినప్పటికీ అసలు దాని అర్థం తెలుసుకుంటే ఏంటి? అందము, అంతే కదా. రెండింటికి ఒకటే అర్థం వస్తుంది. నువ్వు నేను అని ఉపాధులు వేరుగా అనిపించినప్పటికీ పరమార్థం మాత్రం ఒకటే. ఇక్కడ జీవాత్మ పరమాత్మ రెండుగా చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా వేరా కాదు కదా. అంతటా ఏ పరమాత్మ ఉన్నారో ఆయనే నాలో జీవాత్మగా ఉన్నారు. అప్పుడు వేరే ఎలా అయ్యాం? కాదు కదా. నువ్వు వేరు నేను వేరు అంటే కాదు కదా, ఇద్దరం ఒకటే. నువ్వే నాలో జీవాత్మ రూపంలో ఉన్నావు అని ఇక్కడ స్వామివారు అంటున్నారంట. అయితే దాన్ని చెప్పుకుంటున్నాం, అహం పోవాలి అంటే అహం ఎప్పుడు పోతుంది? జ్ఞానం మనకి ఎప్పుడైతే పూర్ణత సిద్ధిస్తుందో అప్పుడు మనకి అహం అనేది పోతుంది. జ్ఞానం రాగానే చీకటి, ఒక వెలుగు రాగానే చీకటి ఎలా పోతుంది, అలాగే జ్ఞానము రాగానే అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అజ్ఞానం అంటే అనాత్మే నేను అనుకునే అహంకారం. ఎప్పుడైతే జ్ఞానం అనేది పూర్ణత మనకి అనుభవంలోకి వచ్చేస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం, నెమ్మదిగా నాకున్న అనాత్మ మీద అయితే ఏ భావాలు ఉండేవో అవన్నీ తొలగిపోయి పూర్ణత నేను ఆత్మలోనే రమించడం మొదలుపెట్టి ఆత్మరూపంలో ఉన్న ఆ పరమాత్మలో నా జీవాత్మ ఏదైతే ఉందో అది లయమైపోయి ఇద్దరు ఒకటే, నువ్వు వేరు నేను వేరు కాదు స్వామి అని తెలుసుకునే స్థితికి వెళ్తాం అనమాట. సర్వం శ్రీ శివచరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.